మార్గశిర మాసం సెకండ్ గురువారం అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే యాక్చువల్గా ఒక్కటి చేసి ఆపేద్దాం అనుకున్నాను, కానీ ఏదో నాకు చేతనైనంతగా చేస్తానని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసి ఈరోజు మార్నింగ్ ఇవన్నీ పెట్టానండి. మార్నింగ్ 3కి అయితే ఈరోజు లేచాను. ఈ మొత్తం క్లీన్ చేసుకొని ఈ పువ్వులు తెచ్చి పూలు పత్రి అన్నీ తెచ్చుకున్నాను. మాకైతే ఇక్కడ క్వార్టర్స్లో అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. ఇలా అయితే మేమైతే పెరుగును బెల్లం భోగం అయితే పెడతామండి మార్నింగ్ లక్ష్మీదేవికి. ఇలా పెట్టుకున్నాక కాస్త జగన్నాథ స్వామి భజనమాల అయితే వేసుకున్నాను. ఇదిగో ఈ విధంగా మాకైతే ఇప్పుడు టైం 8:15 అవుతుంది. క్లైమేట్ అయితే ఇలా ఉంది. మాకు చలి అయితే అంతగా ఏం లేదు గోవాలో. ఇక నా నెక్స్ట్ చూసుకునేసరికి డ్యూటీకి వెళ్ళే టైంలోని ఎలాగో మరి నైవేద్యం పెట్టాలి కదా దేవుడికి అని చెప్పి ఒక అరటాకు అయితే కోసి ఇచ్చిమన్నాను. ఆయన ఇచ్చేసి ఆయన డ్యూటీకి అయితే బయలుదేరిపోయారు. ఆయన డ్యూటీకి వెళ్ళిన వెంటనే క్యారేజ్ నాకు కావాలి, క్యారేజ్ పంపించి అని చెప్తే నేనైతే భోగంకి క్యారేజ్కి ఒక్కటే కదా మరి ఈరోజు ఐటమ్ అని చెప్పి రైస్ దాల్ మళ్ళీ సేమ్ వంకాయ జనుగుల కర్రీ లాస్ట్ వీక్ లాగా. దాని తర్వాత ఇదైతే వంకాయ తవా పైన ఫ్రై చేస్తారండి. ఇంకా ఏవైతే పునుగులు తీపి పునుగులు అయితే చేస్తాను. దాని తర్వాత సేమియా సగ్గుబియ్యం పాయసం కూడా చేసేసాను. పులిహోర అయితే చేసేసానండి. గతసారి 9 ఐటమ్స్ చేశాను, ఈసారి 7 ఐటమ్స్ చేస్తాను. నాకైతే టైం అంతగా లేదు. చేసేసిన వెంటనే దేవుడికి అయితే ఈ విధంగా ఇలా నైవేద్యం అయితే పెట్టేశాను. నైవేద్యం పెట్టేశాక అందులో మిడిల్ది పెద్దాకు తీసుకొని ఆయనకైతే క్యారేజ్ కట్టేసి అయితే ఇచ్చేసానండి. బాయ్ బాయ్.